ఈ ప్రేమ ఎందుకొరకు ఇంతగా కన్ఫ్యూజన్ వచ్చిందో క్లారిటీ మొదటికి చెప్పాలని ఆశపడుతున్నా. బాగా అర్థం చేసుకోండి. దేవుడు ప్రేమ స్వరూపి. అయితే మానవుని దేవుడు ఏ స్వరూపంలో తయారు చేశాడు? బైబిల్లో స్పష్టంగా రాస్తుంది, దేవుడు మానవుని తన స్వరూపమందు, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించాడు, నిర్మించాడు. అయితే దేవుడు మానవుని తన స్వరూపమందు తయారు చేస్తే తన స్వరూపం ఏది? స్పష్టంగా 1 యోహాను 4:8 రాస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. మరి దేవుడు ప్రేమ స్వరూపి అన్నప్పుడు మనము తన స్వరూపంలో తయారు చేయబడ్డాం అన్నప్పుడు మనం ఏ స్వరూపంలో తయారు చేయబడ్డాం? వాస్తవంగా చూస్తే మనం కూడా ప్రేమ స్వరూపంలో తయారు చేయబడ్డాం. దిస్ ఈజ్ ద రీజన్ వై మ్యాన్ ఆల్వేస్ లాంగ్స్ టు బి లవ్డ్. అందుకొరకు మనిషి ప్రేమించబడాలి లేదా ప్రేమించాలి అన్న తపన మనసులో నుండి తన్నుకొస్తుంది. చిన్న బిడ్డ నుండి కాటి కాలు చప్పున వ్యక్తి దాకా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అందుకొరకు ఇగ్నోర్ చేసి చూడండి, ప్రేమించకుండా వదిలేసేయండి. చిన్న పిల్లలైనా సరే ప్రేమ కొరకు అటెన్షన్ సీక్ చేస్తారు. కాటి కాలు చెప్పుకున్న వారు కూడా రేపు చనిపోతారని తెలిస్తే కూడా ఎవరైనా నన్ను ప్రేమిస్తే బాగుండని ఆశపడతారు. ఇది తప్పు కాదు. ఎందుకు తెలుసా? ప్రేమించబడ్డమది దేవుని స్వరూపంలో తయారు చేసిన మనిషికి ఇది స్వతహాగా నైజమన్న సత్యాన్ని వాక్య గ్రంథం సెలవిస్తుంది.